హాయ్ గైస్. సో మనం ఇవాళ ఒక మంచి టాపిక్ మీద మాట్లాడదాం. హౌ టు యూజ్ యువర్ ఫ్రీ టైం. మీ ఫ్రీ టైం మీరు ఎట్లా యూజ్ చేస్తారు? నెట్ఫ్లిక్స్ చూస్తారా? ప్రైమ్ చూస్తారా? యూట్యూబ్ చూస్తున్నారా? జస్ట్ రీల్స్ చూసుకుంటా కూర్చుంటున్నారా? సో దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ పీపుల్ డూ వెన్ దే హ్యావ్ ఎ ఫ్రీ టైం. సో ఇవాళ మనం మోస్ట్ ప్రొడక్టివ్గా ఫ్రీ టైంని ఎలా వాడుకోవాలో మాట్లాడదాం. ఇది ఎవరికి యూస్ఫుల్? స్కూల్కి వెళ్ళే వాళ్ళకు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకు, ఎంటర్ప్రినర్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, ఎనీ వన్ హూ వాంట్ బి ప్రొడక్టివ్ అండ్ హ్యాపీ. ఇవి చేస్తే మాత్రం 100% యుల్ బీ హ్యాపీ, ఐ గ్యారంటీ. సో విల్ గెట్ టు నో ఇట్. సో నెంబర్ 1, ఎక్సర్సైజ్. యూ కెన్ గో ఫర్ ఎ వర్కౌట్ చేయొచ్చు. వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రిలాక్సేషన్ ఇన్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి విచ్ విల్ స్ట్రెస్ని కొంచెం తగ్గిస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ గివ్ యూ shape, obviously good. I'm trying to follow workout right now. Point number 2, spend time with family. Family is very important. మన లైఫ్లో ఇప్పుడు రైట్ నౌ అందరికన్నా తక్కువ మనం ఎవరికైనా టైం ఇస్తామంటే మన ఫ్యామిలీస్కి. అండ్ ఎప్పుడైనా కానీ ఫ్యామిలీకి టైం ఇచ్చిన వాళ్ళు రిగ్రెట్ అవ్వడం అనేది చాలా రేర్. బికాస్ పేరెంట్స్ అయినా కానివ్వండి, పిల్లలైనా కానివ్వండి, ఒక టైం వచ్చినాక వాళ్ళకి ఏజ్ అయిపోద్ది, లేకుంటే చిన్నపిల్లలు అయితే పెద్దగా అయిపోయి వెళ్ళిపోతారు, చాలా జరుగుతాయి. సో ఫ్యామిలీ ఉన్నప్పుడు టైం ఇవ్వండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 3, లెర్న్ న్యూ స్కిల్. అంటే ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైనా కొత్తది నేర్చుకున్నప్పుడు మనం గ్రో అవుతున్నాం, పెద్దగా అవుతున్నాం. ఐఎమ్ ట్రై టు మేక్ వీడియోస్ రైట్ నౌ. ఇది నేను కొత్తగా చేద్దామని ట్రై చేస్తున్నాను. సో నా ఫ్రీ టైంలో నేను చేసుకుంటున్నాను. సో ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. యూ కెన్ లెర్న్ ఎడిటింగ్, పెయింటింగ్, డాన్సింగ్, ఎనీథింగ్, సాఫ్ట్వేర్ ఆర్ ఎనీథింగ్. యూనో ఏదో ఒకటి నేర్చుకోండి, కొత్త స్కిల్ నేర్చుకోండి. పాయింట్ నెంబర్ 4, బిల్డ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి. నెట్వర్క్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే మీ సర్కిల్ని పెంచుకోండి. ఎందుకంటే సర్కిల్ పెద్దగా ఉన్నప్పుడు మీరు చాలా నేర్చుకుంటారు. మనం ఒక బాయిలో కప్పలా ఉండిపోద్దు. సో ఇలాంటివి దీనిలోంచి బయటికి రావాలి, మన మైండ్ కొంచెం ఎక్స్పెండ్ కావాలి, లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెట్వర్క్ పెంచుకోవాలి. నెట్వర్క్ విల్ బీ యూస్ఫుల్ ప్రొఫెషనల్లీ అండ్ ఆల్సో పర్సనల్గా చాలా గ్రో అవుతారు. పాయింట్ నెంబర్ 5 వచ్చేసి బిల్డ్ సైడ్ హసల్. మీరు మీ ఫ్రీ టైంలో డబ్బులు సంపాదించడానికి ఆర్ మీ లాంగ్ టర్మ్ గోల్ ఏదైనా ఉంటే, మీరు ఒక జాబ్ చేస్తున్నారు, సైడ్కి ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, కెన్ యూ బిల్డ్ ఇట్? ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా దాని మీద ఒక 1 hour డైలీ స్పెండ్ చేయండి. మేబీ ఇట్ విల్ బీ స్మాల్ బట్ 1 yearలో చాలా పెద్దగా అవుతుంది. సో అర్థం కాదు మనకు. సో ఏదైనా సైడ్ హజిల్గా మనం ఏం చేయగలుగుతామా, ఏమైనా సంపాదించగలుగుతామా? కెన్ వీ డూ ఏ ఫ్రీలాన్స్ వర్క్? ఎవరికైనా ట్యూషన్ చెప్పగలుగుతామా? డూ ఎనీథింగ్ లైక్ బిల్డ్ ఎ సైడ్ హజిల్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఎర్న్. నెంబర్ 6, థింక్ ఆఫ్ ఐడియాస్ గురించి ఆలోచించండి. ఎలాంటి ఐడియాస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి మీ లైఫ్కి రైట్ నౌ? ఐడియాస్ నాట్ ఇన్ ద సెన్స్ ఒట్టి బిజినెస్ అని కాదు. ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ, వైఫ్తో కానీ, మీ పేరెంట్స్తో కానీ ఒక కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంది. ఏదైనా కొత్త ఐడియాతోని కొత్తగా ఏదైనా చేస్తే ఆ రిలేషన్ ఇంకా బాగా అవుతా. ఫ్రెండ్స్తోని కొత్త యాక్టివిటీస్ ఏమైనా చేస్తే ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతా. ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకొని ఏమైనా ఎలా చేయగలుగుతారు, ఇంప్రూవ్ ఎలా చేసుకోగలుగుతారు ఆలోచించండి. మన పాతవి జరిగిన ఏమైనా ఆలోచించి దాన్ని ఇంకోసారి రిపీట్ కాకుండా చేయాలంటే ఏం చేయగలుగుతాం, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే దిస్ ఇఫ్ యూ ఫాలో యూర్ గుడ్ టు గో. మీ ఫ్రీ టైంని మోస్ట్ ప్రొడక్టివ్గా మీరు వాడుకున్నట్టు. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.